చెప్పండమ్మా, గతంలో కరెంట్ బిల్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఇది అంతగా అంత పెరిగిపోయింది. సామాన్యులు ఎవరు కరెంట్ లైట్ వేసుకోవాలన్నా కూడా పొద్దుకు తాపేసుకుంటున్నారు. ఇంకా అది పరిస్థితి ఇక్కడ. ఈ వచ్చాక కరెంట్ బిల్లు కోసం తెగ ప్రచారం చేశాడు. ఆ ప్రచారాలను నెట్టిపోయి ఈ కరెంట్ బిల్లు ఏమో ఇలా వచ్చేస్తుంది. నేను ప్రభుత్వంలో వాళ్ళు నా వంతుని తిట్టాడు, ఇప్పుడు ఎందుకు ఇంత పెంచేస్తున్నాడో అర్థమే కావట్లే. ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ఏం చేశాడు ఒక్కటి చూపించమనండి. దిగేటప్పుడు ఎవరైనా చెప్పుకుంటారు కదా, చేసాము ఇలా చేసామని. ఒక్కటి చెప్పమనండి చేసింది ఏదీ లేదు. ఇప్పుడు పిల్లలు ఇంజనీరింగ్ చేసి ఖాళీ కూర్చొని ఉన్నారు, అందరూ ఎక్కడికి పోకుండా. ఇప్పుడు అటు బెంగళూరు పోయిన ఎటు పోయినా మా జిల్లాలో ఏంటి, మా రాష్ట్రంలో ఏంది, మీ రాష్ట్రంలో చూసుకోవచ్చు కదా అన్నారు. మన రాష్ట్రంలో ఏమున్నాయి, ఏమీ లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉంటే కొద్దిగా డెవలప్మెంట్ అన్న అయి ఉండేది, అది లేకుండా పోయింది. ఇప్పుడు ఈయన 3 రాజధానులు పెట్టి 3 చోట్ల కొనుక్కొని వచ్చి ఇక్కడికొచ్చి ఏం చేస్తాడో అర్థం కావట్లేదు. ఈ రాజధాని గురించి ఏ రాష్ట్రం పైన మీకేది రాజధాని అని అడుగుతున్నారు, మనకేముంది ఇక్కడ, అది ముందు ప్రాబ్లము. సో ఇప్పుడు మీరు నించున్న రోడ్లు ఏ ప్రభుత్వ హయాంలో వేశారమ్మా? తెలుగుదేశమే, తెలుగుదేశం నారాయణ గారు వేసింది ఇది. ఇంకెవరు ఇప్పుడు ఏమి లేదు. ఇప్పుడు కొద్దిగా ఈయన దిగుతున్నాను ఇంకేదో గెలవాలనే దాంతో ఇప్పుడు అక్కడక్కడ బోడస్తా ఉన్నాడు. అది ఇప్పుడు వచ్చింది మళ్ళీ సమస్య. ఎక్కడెక్కడ ఉన్నాయా చిన్న వీళ్ళు ఏదన్నా ఇప్పుడు దిగే ముందుగా వీళ్ళు వేస్తా ఉన్నారు కదా, వేసే కొద్దిగా కంప్లీట్ చేయని ఉన్నాయి కదా, అవి బోడస్తా ఉన్నాడు ఇప్పుడు వచ్చి ఆయన. 2024లో ఏ జెండా ఎగరబోతుంది? తెలుగుదేశమే, దానికి డౌటే లేదు ఇంకా.